అనంత కోటి జపయజ్ఞం చేసి అమ్మని కొనుగోలు చేసేవాడు. ప్రత్యంగిర హోమం అంటే ఎండుమిరపకాయలు వేస్తే హోమం అయిపోయిందంట పొరపాటు. ప్రత్యంగిర మహామంత్రం అదిగో చూడండి, ఇలాంటి మహామంత్రాలు చాలా ఉన్నాయి. ఆ మహామంత్రంలో ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు జపం చేయాలి. దానికి దశాంశ హోమం చేయాలి. 10వ వంతు మార్జనాలు, దాని 10వ వంతు అభిషేకాలు, దాని 10వ వంతు బ్రాహ్మణ భోజనాలు. ఏదైతే ఉంది ఇవాళ చేసేది ఈ పంచమహాప్రత్యంగిరయాగం లోకాన్ని రక్షిస్తుంది. మనం సీతలాదేవికి అలాగే చేసుకున్నాం. మన గ్రామం మొత్తం రక్షింపబడింది. అలాగే మన భక్తులు కూడా, మన దేశం కూడా రక్షింపబడ్డారు. ఏదైనా సరే మనకి ముక్కామల్లో ప్రత్యంగిర అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆవిడ. అంచేత ఆవిడని ఇప్పుడు మేలుకొలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ లేపావు, ఇది అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆవిడ. ఈ యంత్రం వేయడానికి ఇది యంత్ర మండపం. అలా ఆయన దీపారాధన అనగానే నేను చేస్తాను, గురుగారు చేశారు. అలాగే ఎంతో మంది దాతలు వాళ్ళ పేర్లు నేను చెబుతాను, పూజ సమయంలో చెప్తాను. చెప్పాలి కదా, ధర్మం కదా. ఎవరెవరేం సహకరించారు, ఇసుకలోళ్ళు ఇచ్చారు, ఇటకలోళ్ళు ఇచ్చారు. महासिंहाय उग्राय महोग्रगणपतये स्वाहा।